అపురూపంగా తన కౌగిట్లో దాచుకోవాలనుకున్న తన ప్రాణం, తన గుండె చప్పుడు, తన ఊపిరైన స్వప్నిక ఈ దొంగన కొడుకుల వల్ల ఎన్ని ఎన్ని బాధలు అనుభవించింది అని బాధపడుతూ విజయ్ ఫోన్ లిఫ్ట్ చేసి బొంగురు గొంతుతో హలో స్వప్నిక గారు చెప్పండి అని అడుగుతాడు. అటు నుండి స్వప్నిక చెప్పిన మాటలకు విజయ్ ఒక్కసారిగా అవాక్కవుతాడు. నిన్నే ప్రేమిస్తా ఒక సిఇఓ ప్రేమ కథ పార్ట్ 168. మాలతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బయట విజయ్ బైక్ మీద ఉండగా స్వప్నిక నుండి ఫోన్ వస్తుంది. విజయ్ తన మనసు పడుతున్న వేదనను అనగదొక్కుతూ ఫోన్ లిఫ్ట్ చేసిన అతను అటు నుండి స్వప్నిక చెప్పిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ నువ్వు 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 చెప్పేది నిజమా స్వప్నిక అని పదాలను కూడగట్టుకుని వణుకుతున్న గొంతుతో అడుగుతాడు విజయ్. అతని గుండె ఒక్కసారిగా ఆగిపోయినంత పనవడంతో విజయ్ కళ్ళల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. అటువైపు నుండి గొంతులో ఏదో బాధతో విక్రమ్ గారు ఇందాక మీరు ఆ డాక్టర్ గురించి అడిగారు కదా, నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నాకు 7 నెల పడిన కొత్తలో ఒక రాత్రి బాగా నడుము నొప్పి వచ్చింది. ఆకాష్కి చెప్తే డాక్టర్ని తీసుకొస్తానని వెళ్ళి గంట తర్వాత ఈ డాక్టర్ మాలతిని తీసుకొచ్చాడు. ఆమె నాకు ఒక ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళిపోయింది. నొప్పి తగ్గినట్టే తగ్గి ఆ రాత్రికి రాత్రే నాకు లేబర్ పెయిన్స్ మొదలయ్యాయి. వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు అమ్మ వాళ్ళు. అసలు ఆ రోజే ఎందుకు అలా జరిగిందో ఇప్పటికీ అర్థం కాదు. మీరు డాక్టర్ గురించి డీటెయిల్స్ అడగడంతో నాకు ఇప్పుడు అది గుర్తొచ్చి వెంటనే మీకు చెప్పాలనిపించి ఫోన్ చేశాను రాయ్ గారు అని అంటుంది. అంటే అదే రోజు మీరు అని ఆగిపోతాడు విజయ్. అవును విక్రమ్ గారు, ఆ రోజే రాజ్ నాకు పుట్టాడు. ఇది గుర్తొచ్చి మీకు కాల్ చేశాను, సారీ అని అంటుంది స్వప్నిక. అతని గుండెను ఎవరో మెలిపెట్టినట్టు అనిపిస్తున్న ఆ ఫీలింగ్స్ తట్టుకోవడానికి ఆమె మాటల్ని డైవర్ట్ చేస్తూ సరే రాజ్ ఏం చేస్తున్నాడు అని మెల్లిగా అడుగుతాడు విజయ్. స్వప్నిక మెల్లిగా నిట్టూర్పు విడుస్తూ ఇప్పుడే నిద్రపోయాడు అని అంటుంది. సరే రేపు ఆఫీస్లో కలుద్దాం, గుడ్ నైట్ అని ఫోన్ కట్ చేయగానే విజయ్ తన బైక్ స్టాండ్ వేసి ఫాస్ట్గా మళ్ళీ ఆ హాస్పిటల్లోకి దూసుకుపోయాడు. ఇక్కడ తన క్యాబిన్లో డాక్టర్ మాలతి విజయ్ ఇచ్చిన షాక్ నుండి తేరుకోలేక ఆమె మంచినీళ్లు తాగుతుంది. సరిగ్గా అదే సమయానికి విజయ్ తుఫాన్ల లోపలికి వచ్చి ఆమె చెంపపై ఒక్క పీకుడు పీకుతాడు. ఆ దెబ్బకు చేతిలోని బాటిల్ ఎగిరి పడగా మాలతి ఫోర్స్గా వెళ్లి నేలను ముద్దు పెట్టుకుంటుంది. డాక్టర్ మాలతి చెమటలు కక్కుతూ భయంతో మళ్ళీ వచ్చాడా, ఇతను మనిషా రాక్షసుడా, వెళ్ళినవాడు తిరిగి మళ్ళీ వచ్చాడేంటి అని మనసులో అనుకుంటుంది. ఓ చైర్ లాక్కొని ఆమె ముందుకు వచ్చి కూర్చుంటూ తన ప్యాంటు వెనుక ఉన్న గన్ తీసి సరిగ్గా ఆమె నుదిటిపై గురి పెడతాడు విజయ్. చూడు, నాకు మొదలే ఆవేశం ఎక్కువ. ఆ టైంలో నేనేం చేస్తానో నాకే తెలియదు. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. అసలు విషయం చెప్పకపోతే పాయింట్ బ్లాక్ లో కాల్చి పారదొబ్బుతా. అప్పుడు నువ్వు నేరుగా శ్మశానానికి చేరుకుంటావు అని గట్టిగా గద్దిస్తూ అంటాడు విజయ్. డాక్టర్ మాలతి వణుకుతూ నేను అంతా చెప్పాను కదా, ఇంకా ఇంకా ఏముంది చెప్పడానికి అని అడుగుతుంది. మరి ఏమీ లేనప్పుడు ఈ చెమటలు ఎందుకు వస్తున్నాయి? 7 నెలలో స్వప్నికకు ఏ ఇంజెక్షన్ ఇచ్చావో చెప్పు అని గట్టిగా గర్జిస్తాడు విజయ్. మాలతి నోట మాట రాక గుటకలు మింగుతుంది. నేను చెప్పనా, స్వప్నిక 7వ నెలలోనే డెలివరీ కావాలని ఆమెకు లేబర్ పెయిన్స్ వచ్చే ఇంజెక్షన్ ఇచ్చావు కదా అని కోపంగా ఆమె కళ్ళలోకి కళ్ళు పెట్టి సూటిగా చూస్తూ అడుగుతాడు విజయ్. ఆ మాట వినగానే మాలతి కళ్ళు పెద్దవి చేసి చూడగా విజయ్కి అంతా తెలిసిపోయిందని అర్థమవుతుంది. విజయ్ ఆమె మరో చెంప వాయించగా మాలతి పెదవి చిట్లి రక్తం కారుతుంది. చెప్పు అని గట్టిగా గర్జిస్తాడు విజయ్. ఆ
అవును. ఆ రోజు ఆకాష్ నన్ను ఆమె దగ్గరికి తీసుకువెళ్తూ, స్వప్నిక చాలా స్ట్రెస్‌లో ఉంది. లోపల బిడ్డ కూడా సరిగ్గా లేడు. కాబట్టి ఇప్పుడే డెలివరీ అయిపోతే ఆ పొట్ట లోపలి బిడ్డ నెల తక్కువ అవుతాడు. వాడు అబ్నార్మల్‌గా పుడితే నెల తిరక్కముందే చస్తాడు అని నాతో ఆ ఇంజెక్షన్ ఇప్పించాడు. అందుకే నేను అని ఆగిపోతుంది మాలతి. విజయ్‌కి ఇక ఆమె మాటలు వినే ఓపిక లేదు. ఒక తల్లిపేగు బంధాన్ని ముందే తెంచడానికి ఎంతటి ఘోరానికి ఒడిగట్టారో అర్థమవుతుంది. వెంటనే సంతానానికి ఫోన్ చేస్తాడు విజయ్. బాస్, ఇంతసేపు ఎక్కడున్నారు అని కంగారుగా అడుగుతాడు సంతానం. సంతానం, లైఫ్ కేర్ హాస్పిటల్ దగ్గరకు రా. ఇక్కడ ఒక డాక్టర్ ఉంది. దీన్ని తీసుకొని ఏం చేయాలో నీకు తెలుసు కదా అని సీరియస్గా అంటాడు విజయ్. ఎస్ బాస్, 10 నిమిషాల్లో మీ ముందు ఉంటాను అని అంటాడు సంతానం. విజయ్ మాలతి వైపు ఒక అసహ్యకరమైన చూపు విసిరి సంతానం కోసం వెయిట్ చేస్తుంటాడు. మాలతి హాస్పిటల్ ముందు మాస్క్ పెట్టుకున్న సంతానం తన టీంతో దిగుతాడు. విజయ్ కళ్ళల్లో నిప్పులు కురుస్తుండగా సంతానానికి ఆర్డర్ వేస్తాడు. సంతానం, ఈ హాస్పిటల్ గోడల మధ్య ఎన్నో పాపాలు జరిగాయి. ఎన్నో జీవితాలతో ఆడుకున్న ఈ నరకం మరో 10 నిమిషాల్లో భూస్థాపితం కావాలి. దట్ ఈజ్ మై ఆర్డర్ అని సీరియస్ గా అంటాడు విజయ్. చిటికలో పని బాస్, మీరు బయటికి వెళ్ళి కూర్చోండి. ఇక్కడ ఏం జరుగుతుందో మీరే చూస్తారు అని రాక్షసంగా నవ్వుతాడు సంతానం. మాలతి విజయ్ కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ, వద్దు బాబు వద్దు, నా ప్రాణం కంటే ఎక్కువగా ఈ హాస్పిటల్ని కట్టుకున్నాను, నన్ను క్షమించండి, నన్ను రోడ్డున పడేయకండి అని రిక్వెస్ట్ చేస్తుంది. విజయ్ ఆమెను విసురుగా విదిలించుకొట్టి బయటకు నడుస్తాడు. సంతానం వెంటనే తన టీంకి సైగ చేస్తాడు. అతని టీం మెంబర్ ఒకడు ఆ హాస్పిటల్ సెక్యూరిటీకి ఫోన్ చేసి, ఒరేయ్, మీ హాస్పిటల్ లోపల బాంబు పెట్టాం, 5 నిమిషాల్లో పేలిపోతుంది, దమ్ముంటే పేషెంట్లను కాపాడుకోండి అని ఫోన్ చేసి కట్ చేస్తాడు. వెంటనే సెక్యూరిటీ గార్డ్స్ విజిల్స్ వేస్తూ మెగాఫోన్లలో అరుస్తూ పేషెంట్లను, స్టాఫ్ను ఖాళీ చేయించడం మొదలు పెడతారు. అందరూ బయటకు వచ్చేయండి, హాస్పిటల్లో బాంబు ఉంది, త్వరగా పరుగులు తీయండి అని కాషన్స్ ఇస్తుంటారు. పేషెంట్స్, నర్సులు, డాక్టర్లు అందరూ ప్రాణభయంతో మెట్లు దిగి రోడ్డు మీదకి పరిగెత్తుకుంటూ వస్తారు. సరిగ్గా అదే సమయంలో సంతానం టీం కిచెన్ లోకి వెళ్లి అక్కడ ఉన్న 10 గ్యాస్ సిలిండర్లను లీక్ చేసేస్తారు. హాస్పిటల్లోని 3-4 మెయిన్ పిల్లర్స్ దగ్గర బాంబులను పెట్టి మాలతిని బయటకు తోసేసి వాళ్ళు కూడా దూరంగా వెళ్ళిపోతారు. రోడ్డు మీద మాలతి పిచ్చిదానిలా తన హాస్పిటల్ వైపు చూస్తూ ఉండగానే సంతానం తన చేతిలో ఉన్న రిమోట్ బటన్ ని నొక్కుతూ, గుడ్ బై డాక్టర్ మాలతి అని ఈవిల్ స్మైల్ ఇస్తూ అంటాడు. ఢామ్ 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 అని ఒకేసారి పెద్దగా సౌండ్స్ వినిపిస్తాయి. లోపల ఉన్న గ్యాస్ సిలిండర్లు ఒకదాని తర్వాత ఒకటి పేలడంతో ఆ 5 అంతస్తుల భారీ భవనం ఒక్కసారిగా దద్దరిల్లిపోతుంది. మంటలు ఆకాశాన్ని తాకగా కేవలం 5 నిమిషాల్లో ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక పేక మేడల కుప్పకూలి నేలమట్టం అవుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆ బీభత్సాన్ని చూసి వణికిపోతారు. కొద్దిసేపటి తర్వాత ఆ యాక్సిడెంట్ జరిగిన ఏరియాకు పోలీస్ ఆఫీసర్ రావడంతో అతన్ని ఓ పక్కకు తీసుకెళ్లి మాట్లాడతాడు సంతానం. చూడండి ఆఫీసర్, కిచెన్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల సిలిండర్ పేలింది. అది పక్కనే ఉన్న మిగతా 10 సిలిండర్లకు పాకడంతో ఇంత పెద్ద ప్రమాదం జరిగింది. ఈ మేరకు కేసు ఫైల్ చేసుకోండి, మీకు అందాల్సినవి అందుతాయి అని అంటాడు సంతానం. అప్పుడప్పుడు కొరకరాని కొయ్యల్లా తయారైన కొన్ని కేసులను సాల్వ్ చేసుకోవడానికి ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సంతానంపై ఆధారపడతారు. అందుకే సంతానంకి మంచి పేరు ఉండడంతో అతనికి అవసరమైనప్పుడు డిపార్ట్మెంట్ కూడా ఇలా సాయం చేస్తుంది. అతనికి ఇంత మంచి గౌరవం, మర్యాదలు రావడానికి మెయిన్ రీజన్ విజయ్. అందుకే విజయ్కి సంతానం రామభక్త హనుమాన్ లాగా పనిచేస్తాడు. ఆ ఆఫీసర్ కూలిన భవనం వైపు చూస్తూ, అవును సంతానం, గ్యాస్ లీకేజ్ వల్లే ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కుప్ప కూలిందని రిపోర్ట్ రాస్తాను.
అని నవ్వుతూ వెళ్ళిపోతాడు. ఇంతలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కుప్పకూలిన విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో న్యూస్ రీడర్స్ అప్పుడే హుటాహుటిన అక్కడికొచ్చి రకరకాల పోజుల్లో ఫోటోలు తీస్తూ చూపించిందే చూపిస్తూ చెప్పిందే చెబుతూ నానా హంగామా చేయసాగారు. దూరం నుండి ఇదంతా చూస్తున్న విజయ్ కళ్ళు ఫుల్లీ సాటిస్ఫైతో మెరుస్తాయి. తన భార్య కన్నీళ్లకు కారణమైన ఒక శత్రువు ఇల్లు కూలిపోయింది. ఇక మిగిలింది ఆ ఆకాష్ ఒక్కడే. వాడి పని పడితే నాగిరెడ్డి ద్వారా ఫండ్స్ లేక ది సిండికేట్ కోరలు పీకిన పామవుతుంది. అప్పుడు తనకు ఇంటర్పోల్ అప్పచెప్పిన పని ఈజీ అవుతుంది అని అనుకుంటాడు విజయ్. అంతా ఓకే, కానీ తన ప్రాణం స్వప్నిక సంగతేంటి? ఇప్పటి వరకు ఆమె పడిన కష్టాలన్నీ గుర్తుకొచ్చిన విజయ్ ఏం చేస్తే తను సంతోషంగా ఉంటుంది, ఏం చేస్తే అలసిపోయిన ఆమె సేద తీరుతుంది అని రకరకాలుగా ఆలోచిస్తుంటాడు విజయ్. చివరికి అతనికి ఒక ఐడియా తడుతుంది. ఆమె సంతోషం ఎక్కడో లేదు, ఆమె సంతోషం తనతోనే ఉంటుంది. తన సమక్షమే స్వప్నికకు సమస్తం. తనతో ఉన్నప్పుడే ఆమె మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంటుందని అనుకుంటాడు విజయ్. ఇక్కడ రవిచంద్ర మ్యాన్షన్ బాల్కనీలో నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రి ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాల వైపు శూన్యంలోకి చూస్తూ కూర్చున్న స్వప్నిక కళ్ళల్లో నీళ్లు నిలిచి ఉంటాయి. విజయ్, ఎక్కడున్నావు నువ్వు? ఈ నక్షత్రాల వెనుక దాక్కున్నావా, లేక నా శ్వాసలోని ఊపిరిగా మారావా? నా మనసు ప్రతి క్షణం నువ్వు వస్తావని చెబుతుంది. నీ సమక్షం కోసం ఈ జన్మంతా కాదు, ఎన్ని జన్మలైనా ఎదురు చూస్తాను. కానీ ఒక్కసారి నా కళ్ళ ముందు నిలబడు విజయ్. నేను ఈ దూరం భరించలేకపోతున్నాను. నువ్వు నువ్వు నా పక్కనే ఉన్నావన్న ఫీలింగ్, నీ చూపులు నన్ను తాకుతున్నాయన్న స్పందన నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ప్లీజ్ విజయ్, ఇలా నాతో దాగుడు ముద్దలు ఆడకు. నిజంరా, నీకు తెలుసా, ఇక్కడ ఇక్కడ నువ్వు నువ్వు ఉంటావు చూడు, నీ ఇల్లు అదే నా గుండెలో నొప్పిగా ఉంది అని తన మనసులోని ఊసులను చుట్టూ ఉన్న పంచభూతాల సాక్షిగా నక్షత్రాలతో పంచుకుంటుంది స్వప్నిక. సరిగ్గా అప్పుడే ఆమె పక్కనే ఉన్న ఫోన్ రింగ్ అవుతుంది. స్క్రీన్ మీద అన్నోన్ నంబర్ కనిపిస్తుంది. స్వప్నిక ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. విజయ్ వెళ్ళిపోయాక ఆమెకు ఇలాంటి అన్నోన్ కాల్స్ రావడం ఇదే మొదటిసారి. స్వప్నిక ఫోన్ చూస్తూ ఈ రాత్రి ఎవరు లిఫ్ట్ చేయాలా వద్దా అని ఆమె ఆలోచిస్తుండగానే కాల్ కట్ అవుతుంది. మళ్ళీ వెంటనే రింగ్ అవుతుంది. అలా 2-3 సార్లు వరుసగా ఫోన్ రింగ్ అవడంతో ఏదో తెలియని ఆందోళనతో ఫోన్ లిఫ్ట్ చేస్తుంది స్వప్నిక. హలో, ఎవరు అని అడుగుతుంది. అటువైపు నుండి విజయ్ గొంతు వినిపిస్తుంది. స్వీట్ హార్ట్, నా గొంతు కూడా గుర్తుపట్టలేనంత దూరమైపోయానా అని అటువైపు నుండి అడుగుతాడు. ఎన్ని జన్మలెత్తినా సప్త సముద్రాల ఆవల ఉన్న మొద్దు నిద్రమత్తులో ఉన్న ఆ గొంతు వింటే ఎగసిపడే ఆమె హృదయ స్పందన ఎంత ఆపినా ఆగదు. కానీ అది కల నిజమా? ఆ గొంతు వినగానే స్వప్నిక గుండె ఒక్క క్షణం ఆగిపోయినంత పనవుతుంది. ఆ పిలుపులో ఉన్న ఆర్తి, ఆ మాడ్యులేషన్ ఆమె వెన్నులో వణుకు పుట్టిస్తుంది. స్వప్నిక వణుకుతున్న గొంతుతో, ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు? మీకు ప్రాంక్ కాల్స్ చేయడానికి నేనే దొరికానా? అది కూడా ఈ రాత్రిపూట. మర్యాదగా ఫోన్ పెట్టేయండి, లేదంటే పోలీసులకి కంప్లైంట్ చేస్తాను అని తెచ్చిపెట్టుకున్న ధైర్యంతో అంటుంది. విజయ్ నవ్వుతూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా, పోలీసులకా? నీ విజయ్ మీద నువ్వే కంప్లైంట్ ఇస్తావా స్వప్ని? ఇది నిజం. నేను నీ విజయ్నే మాట్లాడుతున్నాను. ఒక టెలిఫోన్ బూత్ నుండి నీకు ఫోన్ చేస్తున్నాను అని మెల్లిగా అంటాడు. నో, నేను నమ్మను. నువ్వు నా విజయ్ అయితే ఇలా దొంగచాటుగా ఫోన్ చేయడం ఏంటి? ధైర్యంగా నా ఇంటికి రావచ్చు కదా, నా కళ్ళ ముందు నిలబడొచ్చు కదా. ఎవరో నువ్వు నా విజయ్ గొంతును ఇమిటేట్ చేస్తూ నన్ను ఏడిపిస్తున్నావు అని మెల్లగా ఏడుస్తూ అంటుంది స్వప్నిక. నేను మన ఇంటికి రాలేని పరిస్థితిలో ఉన్నాను స్వప్నిక, కానీ నీ మనసుకి తెలుసు ఇది నా గొంతు అని.
సరే, నీకు నమ్మకం కలగాలంటే ఒక పని చెయ్యి. మన ఇద్దరి మధ్య జరిగిన పర్సనల్ విషయాల గురించి, ఎవ్వరికీ తెలియని మన రహస్యాల గురించి ఏదైనా అడుగు. నేను సమాధానం చెప్తే అది నీ వీజేనే అని నువ్వు నమ్మితే అప్పుడు నన్ను కలవడానికి నేను చెప్పిన చోటికి రా. నువ్వు అడిగే ఏ ప్రశ్నకైనా నా దగ్గర సమాధానం ఉంది అని అంటాడు విజయ్. స్వప్నిక కన్నీళ్లు ధారగా కారుతుండగా, సరే అయితే చెప్పు, మనం మొదటిసారి వర్షంలో తడిచినప్పుడు నువ్వు నా చెవిలో చెప్పిన ఆ ఒక్క మాట ఏంటి? ఆ మాట కేవలం నీకు నాకు మాత్రమే తెలుసు. చెప్పు. నువ్వు నా విజేవి అయితే ఆ మాట ఇప్పుడే చెప్పు అని అంటుంది స్వప్నిక. అటువైపు ఒక్క సెకను నిశ్శబ్దం. స్వప్నిక గుండె చప్పుడు ఆమెకి వినిపిస్తుంది. చాలా డీప్ గా రొమాంటిక్ గొంతుతో, ఆ రోజు నీ తడిచిన జుట్టుని నా వేళ్లతో సవరిస్తూ, స్వీట్ హార్ట్, ఈ వర్షం ఆగిపోవచ్చు కానీ నీపై నా ప్రేమ మాత్రం ఈ ఆకాశం ఉన్నంతకాలం కురుస్తూనే ఉంటుంది అని అన్నాను, గుర్తుందా అని ఆర్తిగా మెల్లిగా అడుగుతాడు. ఇంకా లైన్లోనే ఉన్న స్వప్నిక కళ్ళల్లో నీళ్లు ఆగిపోయినా కానీ గుండె చప్పుడు పెరుగుతుంది. ఆమె గొంతులో ఇంకాస్త పంతం, మరి కాస్త ఆరాటం కనిపిస్తున్నాయి. ఆ ఒక్క మాట చెప్తే సరిపోదు. ఆ రోజులు గడిచిపోయాయి. ఎవరో నన్ను నా వీజేని గమనించి ఆ మాట వినుండొచ్చు. నువ్వు నిజంగా నా వీజేవే అయితే ఇంకేదైనా చెప్పు. మన ఇద్దరి మధ్య, ఆ 4 గోడల మధ్య కేవలం మన శ్వాసలకు మాత్రమే తెలిసిన జ్ఞాపకం ఏదైనా చెప్పు అని మెల్లిగా అడుగుతుంది స్వప్నిక. విజయ్ ఒక దీర్ఘమైన నిట్టూర్పు విడిచి గొంతులో ఇంకాస్త ప్రేమ నింపుతూ, సరే స్వీట్ హార్ట్, గుర్తుందా మన పెళ్ళైన కొత్తలో ఆ మొదటి రాత్రి కిటికీలోంచి వెన్నెల మన మీద పడుతుంటే నా గుండెపై నువ్వు తల పెట్టుకుని పడుకున్నావు. అప్పుడు నేను నీ నుదుటి మీద ముద్దు పెట్టుకుని ఏం కావాలి నీకు అని అడిగితే నువ్వు నా కళ్ళల్లోకి చూస్తూ ఏమన్నావో తెలుసా? నాకు ఆస్తులు వద్దు విజయ్, నీ గుండె చప్పుడు నా ఆఖరి శ్వాస వరకు నాకే వినపడాలి అన్నావు. ఆ మాట విన్నప్పుడు నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి స్వప్ని. ఆ గుర్తులు చెరిపేస్తే చెరిగిపోతాయా అని ఆత్రంగా అడుగుతాడు. స్వప్నిక ఒక్కసారిగా సోఫాలో కూలబడుతుంది. ఆమె కళ్ళ ముందు ఆ వెన్నెల రాత్రి కదలాడుతుంది. ఇంకా నమ్మకం కలగలేదా? అయితే విను. నీ గుండెల మధ్యలో ఒక చిన్న పుట్టుమచ్చ ఉంటుంది, దొంగ మొహంది. దాన్ని చూసి నేను దాని అదృష్టానికి అసూయపడతాను. ఎప్పుడు నన్ను ఏడ్పించేదానికి గుర్తుందా? చూడు విజయ్, దేవుడు నీకోసం నన్ను గుర్తుపట్టడానికి నా ఒంటి మీద వేసిన సంతకం ఇది. నువ్వు ఎక్కడున్నా ఈ మచ్చను చూసి నన్ను వెతుక్కుంటూ రావాలి అని అనేదానివి. ఆ సంతకాన్ని నేను మర్చిపోతానా స్వప్ని? అంతేకాదు, చివరకు చివరకు నీలా ఉన్న డాలి నన్ను మోసం చేసి నాకు ఎక్కడ దగ్గరవుతుందో అని భయంతో నీ గుండెపై వీజీ అన్న నా పేరుని కాల్చుకుని నా మనసులో చెరగని ముద్ర వేశావు అని వస్తున్న దుఃఖాన్ని ఆపుతూ వణుకుతున్న గొంతుతో అంటాడు విజయ్. ఆ మాట వినగానే స్వప్నిక శరీరం ఒక్కసారిగా చెల్దరిస్తుంది. ఆ పుట్టుమచ్చ గురించి తాను కాల్చుకున్న సంగతి విజయ్కి తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. ఆమె కళ్ళు వర్షంలా కురుస్తున్నాయి. స్వప్నిక వెక్కి వెక్కి ఏడుస్తూ, చాలు విజయ్, చాలు, ఇంకేం చెప్పొద్దు. ఇది నువ్వే, నా విజయవే. ఎక్కడున్నావు విజయ్? నన్ను ఎందుకు ఇలా శిక్షిస్తున్నావు? ఇప్పుడే వస్తాను, నీ పాదాల దగ్గరకు వస్తాను. చెప్పు, ఎక్కడున్నావో చెప్పు అని వణుకుతున్న గొంతుతో అంటుంది స్వప్నిక. స్వప్ని, కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను నీకు చాలా దగ్గరలో ఉన్నాను, కానీ ఇప్పుడు నేను బయటపడితే మన శత్రువులకి తెలిసిపోతుంది. నీ చుట్టూ ఉన్న కంచెలు తెగిపోయే వరకు నేను హైడ్ అవుతూనే ఉండాలి. కానీ గుర్తుంచుకో, ఎప్పుడు నేను నీ పక్కనే నీకు దగ్గరగానే ఉంటున్నాను. నీకు నీ విజయ్ కనిపిస్తాడు. నీ కొడుకు రాజుని హత్తుకున్నప్పుడు నా స్పర్శ నీకు తగులుతుంది. ఈ రహస్యం మన ఇద్దరి మధ్య ఉండాలి. అప్పటి వరకు నన్ను
నీ మనసులో భద్రంగా దాచుకో. ఐ లవ్ యూ స్వప్ని, ఐ లవ్ యూ, గుడ్ నైట్ మై స్వీట్ హార్ట్ అని ఫోన్ కట్ చేస్తాడు విజయ్. స్వప్నిక ఆ ఫోన్ని గుండెలకు హత్తుకుని బెడ్ మీద ఉన్న రాజు దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుని మురిసిపోతుంది. ఆమె ముఖంలో 5 ఏళ్ల తర్వాత ఒక అందమైన చిరునవ్వు విరుస్తుంది. ఈ పాట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఒక హైప్ ఇచ్చి కామెంట్ పెట్టండి. మరో పాట కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.